హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అమ్మా వీడియోస్. ఎండాకాలం రాబోతోంది, కానీ ఈ టైంలో వానలు పడుతున్నాయి. పైగా వడగళ్ళ వానలు కూడాను. మరి వీకెండ్స్, మరి వానలు, మరి ఏమైనా చక్కగా వేడివేడిగా తినాలనిపిస్తూ ఉంటుంది కదా. మరి వేడివేడిగా మనందరం ఇష్టపడేవి ఏంటి? మిరకాయ బజ్జీలు, పకోడీలు. ఎటువంటి వాళ్ళకైనా సరే ఈ రెండు ఇష్టపడి తింటూ ఉంటారు. మరి ఈరోజు నేను మెత్తని పకోడీలు చేసుకుంటున్నాను. మరి మీకు కూడా చెప్తాను ఎలా చేయాలో. కావాల్సింది శనగపిండి. శనగపిండి 2 చారెళ్ళు కానీ లేదా 2 గుప్పెళ్ళు కానీ, ఇద్దరికి సరిపడా అనమాట. అలాగే నేను ఉల్లిపాయ ముక్కలు ఆల్రెడీ తరిగి పెట్టుకున్నాను. 2 పచ్చిమిరకాయలు తరుక్కున్నాను. కావాల్సినవి 2 ఉల్లిపాయ ముక్కలు, శనగపిండి, పిండి, 2 పచ్చిమిరకాయలు చెప్పా కదా. 2 చారెళ్ళు కానీ 2 గుప్పెళ్ళు కానీ శనగపిండి. అలాగే కొద్దిగా ఉప్పు. ఉప్పు ఎక్కువ వేసుకోవద్దు, అది స్నాక్స్ కదా, చక్కగా కమ్మగా రుచిగా ఉండాలి కదా. ఉప్పు ఎక్కువ వేసుకోకుండా కొద్దిగానే వేసుకుని, మరి కొంచెం క్రిస్పీగా ఉండటానికి కొంచెం కారం వేసుకోవాలి. ఉప్పు కూడా అట్లాగే కొద్దిగా, ఇందాక చూపించా కదా స్పూన్లు, అలా కొద్దిగానే వేసుకోవాలి. ఉప్పుకి డబల్ కారం పడుతూ ఉంటుంది కనుక అట్లా. సరే, ఇప్పుడు మీ ఎదురుకుండానే వేసుకుంటూ ఇది కలిపి పెట్టుకున్నాను. కొద్దిగా నీళ్లు పోసుకుంటూ ఉండలు లేకుండా కలుపుకొని పెట్టుకోవాలి. చూసారా, వేసింది కొంచెమే, కానీ దీనికి ఇద్దరికి సరిపడా పకోడీలు వస్తాయి. కొత్తగా నేర్చుకునే వాళ్ళకి, అలాగే స్టూడెంట్స్ ఉంటారు కదా, మరి అమ్మ వాళ్ళ దగ్గర నుంచి దూరంగా ఉండి కానీ మధ్య మధ్య తినాలనిపిస్తుంది, మరి రెస్టారెంట్కి వెళ్ళలేని పరిస్థితులు కూడా ఉంటాయి. అటువంటప్పుడు చేసుకుంటారనే ఉద్దేశంతో నేను మీకు చూపిస్తున్నాను అనమాట. ఇలా ఇది మిరపకాయ బజ్జీలకు కూడా ఇట్లానే కలుపుకునే పిండి. అలా కలుపుకుని పెట్టుకొని దీంట్లో ఇప్పుడు మనం తరిగి పెట్టుకున్నటువంటి ఈ ఉల్లిపాయ ముక్కలు, అలాగే పచ్చిమిరకాయ ముక్కలు వేసేసుకుందాం. అవి కూడా పచ్చిమిరకాయలు చూడండి, సన్నగా పొడుగ్గా తరుక్కోవాలన్నమాట. బుల్లిబుల్లిగా తరుక్కోకూడదు. ఓకే, అంటే తినగలిగితే తింటారు, చాలామంది ఇష్టపడతారు. మిరపకాయ బజ్జీలు తినేవాళ్ళు ఈ మిరపకాయలు కూడా తింటారు, వేగితే బాగుంటాయి ఉల్లిపాయతో పాటు. లేని వాళ్ళు ఆ పాట పడేసేసుకోవచ్చు కదా, పిల్లలకి ఎవరికైనా అడ్డం వస్తే, అట్లా అందుకోసం అనమాట. ఓకేనా, అది ఏవి కూడా ఎక్కువ ఎక్కువ వేసుకోకుండా చర్మంగా వేసుకుంటే చక్కగా కమ్మగా ఉంటాయి పకోడీలు. మామూలుగా వేరేగా చేసుకుంటాం కదా, ఉట్టి ఉల్లిపాయల్లో ఆ పాట కొంచెం వేడి నూనె పోసేసి పచ్చిమిరకాయలు, ఇలా ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు వేసి పొడి పొడిగా ఉండేటట్టుగా పిండి కలుపుకుంటాం. అంటే కొంచెం ముద్దగా ఉంటుంది. ఇలా కొంచెం ముద్దగా, మరీ ముద్దగా ఇట్లా ఉండదన్నమాట. అది కొంచెం ఆ పకోడీ వేరేది. కొంచెం కావాలంటే కరివేపాకు కూడా వేసుకోవచ్చు. నేను ఇవాళ కరివేపాకు అయితే వేయలేదు ఇందులో. అవి చూసారా ఎట్లా ఉందో, ఇట్లా ఈ మాత్రం పలుచగా, మరీ జోరుగా ఉండకూడదు. మరీ జోరుగా ఉంటే ఏమవుతుంది, నూనె పీలుస్తుంది తప్పితే ఈ పకోడీలు సరిగ్గా బాగా మళ్ళీ బజ్జీల టైపులో ఉంటాయి. అందుకని ఓకేనా. ఇవి ఇలా కలిపిన దాంతో వేస్తే వేడివేడిగా కరకరగానే ఉంటాయి. కాకపోతే మెత్తని సాఫ్ట్ పకోడీ కదా, అది కొద్దిగా మనం అన్నీ వేసినా కనుక సర్వ్ చేస్తే తర్వాత మెత్తగా పడతాయి. ఒక రోజు కూడా నిలవ ఉంటాయి ఇవి. అట్లా వేడివేడిగా చక్కగా వేసినట్టు పెట్టేసేసుకోవచ్చు. ఇది ఇలా కలుపుకోండి. అయితే కావాల్సిన వస్తువులు మరి జాగ్రత్తగా చూసుకోండి. మరొకసారి శనగపిండి కావాలి, అలాగే పొడి కారం కొంచెం, అలాగే సాల్టు కొద్దిగా, అలాగే మనం ఉల్లిపాయలు 2 పెద్ద ఉల్లిపాయలు, మరీ పెద్దగా కాకుండా మీడియంగా, మరీ పెద్దగా ఉంటే ఒక ఉల్లిపాయ అయినా చాలు. ఇది నేను ఇద్దరికి సరిపడా చెప్తున్నాను అనమాట. అలాగే ఎంతమంది మనుషులు ఉంటే అన్ని ఉల్లిపాయలు, అంత శనగపిండి, అలా క్వాంటిటీ కలుపుకోండి. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకుని బూలిముక్కుడు పెట్టుకుందాం. సరిపడా నూనె పోసుకుందాం. బూలిముక్కుళ్ళు కింద సన్నగా పైన వెడల్పుగా ఉండే బూలిముక్కుళ్ళు అయితే మనకి నూనె ఎక్కువ వేస్ట్ కాదు. కొంచెం పోసినా పైకి తేరుకున్నట్టుగా ఉంటుంది కనుక నేను కొద్దిగా సరిపడే పోస్తాను. ఇదే ఎక్కువ అవుతుంది. చక్కగా నూనె పీల్చుకోకుండా మంచిగా చేస్తున్నాను. ఇందులో మనం తినే సోడా అంటారే, సోడా ఉప్పు, అది వేయకూడదు. వేస్తే మిరపకాయ బజ్జీల్లో వేసుకోవచ్చు, కానీ మిరపకాయ బజ్జీ అంటే ఏంటి, మిరపకాయకి పైన పెచ్చుకి తేడా ఉంటుంది కనుక కొద్దిగా ఉబ్బినట్టుగా అట్టా బాగుంటాయని చెప్పి వేసుకుంటాము. అది కూడా ఒక కొరవ వేసుకోవాలి. పైగా ఆ మిరపకాయ బజ్జీలో కొంచెం బియ్యపిండి కొరవ ఒక చెంచాడు కలిపితే అలా నూనె పీల్చుకోకుండా కూడా ఉంటుందన్నమాట. అలాగే దీంట్లో అలాగని ఇందులో సోడా ఉప్పు కలపకూడదు. ఓకే, యాజ్ ఈజ్గా ఇప్పుడు మనం కలుపుకుని పెట్టుకున్నాం కదా, అది చూసారా, అలా వేసేసుకోవటమే. మనకి ఎట్లా కావాలో ఆ షేపులో అట్లా వేసేసుకోవచ్చు. వేయించేయటం. చూడండి చక్కగా ఎట్లా ఉన్నాయో, బ్రౌన్ షేడ్కి వచ్చేస్తున్నాయి చక్కగా. చూసారా, పోసిన నూనె ఇంకో వాయి వచ్చినా కానీ ఇంకా మిగులుతుంది. సరే, దాన్ని కాస్త వంటల్లో ఒక 2 రోజులు వాడేసుకుంటే సరిపోతుంది. ఎక్కువ వేగించుకో కదా,
పైగా ఒకటండో ఈ టిప్పు, మరి హైలో పెట్టుకోకూడదు. మీరు ఎంత చేసినా పెద్దగా చాలామంది చేసినా కూడా హైలో పెట్టుకుంటే ఏమవుతుందంటే ముందుగా మాడిపోతాయి, లోపల వేగవు, బాగోదన్నమాట, పిండి పిండిగా ఉంటుంది. అలా కాకుండా మీడియంగా పెట్టుకుని కొంచెం గోరువెచ్చపడినాక, మరీ పొగలుగా కాకుండా కొంచెం గోరువెచ్చపడినాక కొంచెం చుర్రుమంటుంది ఈ పిండి వేస్తే, అప్పుడు వేసేసుకోవటమే. మరీ పొగలు వచ్చేటట్టుగా మాత్రం వేసుకోకండి. చూడండి చక్కగా ఎట్టా ఉన్నాయి, బంగారంలాగా కదా. బాగున్నాయి, భలే క్రిస్పీ క్రిస్పీగా ఉంటాయి. ఇప్పుడు ఇవి తీసేసుకుని పక్కన పెట్టేసుకుందాం. అది కొంచెం కొంచెం వేగాలని చెప్పి పట్టే పెట్టాను. అది ఇప్పుడు మరి రెండో వాయి కూడా వేసేసుకుందాం. కలిపిన పిండి మొత్తం వేసేస్తున్నాను అనమాట. చూడండి, ఇది మీకు ఎంత సమపాళ్ళు తెలియని వాళ్ళ కోసం అని చెప్పి చెప్తున్నాను అనమాట. 2 ఉల్లిపాయలు, అట్లాగే 2 గుప్పెళ్ళు లేదా 2 చారెళ్ళు శనగపిండి, కొద్దిగా నీళ్లు జాగ్రత్తగా పోసుకుని కలుపుకుంటూ పెట్టుకుంటే పచ్చిమిరపకాయలు, కారం వేసుకొని, కరివేపాకు కూడా వేసుకోవచ్చు, కానీ నేను కరివేపాకు వేయలేదు. ఓకే, అంటే పొడిగా చేస్తామే పెద్ద వేరే పకోడీలు, అందులో కరివేపాకు కూడా వస్తే బాగుంటుంది. పాలక్ కానీ కరివేపాకు కానీ ఇంకా మెత్తగా చేసుకుంటున్నాం కదా, మళ్ళీ అది వేగిపోతుంది, కరకరగా అవుతుంది, ఉపయోగం ఉండదనే ఉద్దేశంతో నేను కరివేపాకును వేయలేదు. ఇక చూసాను, 2 వాయిలు వేసేసుకున్నాం. చూడండి ఎంత బాగున్నాయో, చక్కగా క్రిస్పీగా ఉన్నాయి. వేడిగా తింటే మీకు కరకరగా కావాల్సిన వాళ్ళకి బాగుంటుంది. చూసారు లోపల చూడు ఎట్టా ఉందో, చూడండి మంచిగా వేగినాయి కదా, లోపల దాకా కూడా చక్కగా వేగినాయి. అలాగే ఉల్లిపాయలు మాడిపోలేదు, పచ్చిమిరకాయలు ఉన్నాయి, బాగున్నాయి. మరి నచ్చిందా? మరి మీ అందరికి నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. కొత్తగా చూసిన సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. మరి ఇలాగే సపోర్ట్ ఇస్తూ ఉండండి ఆల్రెడీ సబ్స్క్రైబర్. మరి నేను కొత్త వీడియోలు పెట్టంగానే మీకు మెసేజ్ వస్తూ ఉంటుంది, చూసేయండి. మరి చూస్తూనే ఉండండి. అమ్మా వీడియోస్ కుసుమకుమారి జే కుసుమ 997. మరి మళ్ళా ఇంకో కొత్త వీడియోలో కలుద్దాం. మరి ఉందాం. మరి బాయ్. తినేసేయండి, పకోడీలు చేసుకోండి.